చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలండి. 1 కేజీ చేపలు తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, కారం, పసుపు, 3 స్పూన్ల కారం, ఉప్పు సరిపడినంత, గరం మసాలా, కొబ్బరి అల్లం చిన్నిపాయ పేస్ట్, చింతపండు పులుసు. ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు వేసుకొని ముక్కలకు పట్టించాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా పట్టిస్తున్నానో ఆ విధంగా ఉప్పు, పసుపు, కారం వేసుకోండి. చేప ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ చేపల పులుసు అయితే ఫ్రెండ్స్, మా పెద్దవాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు, మా అమ్మ అందరూ ఈ విధంగా చేస్తారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ముక్కలకు పట్టే విధంగా. ఈ విధంగా మిక్స్ చేసుకోవటం వల్ల చేప ముక్కకి ఉప్పు, కారం పట్టి టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అవి కూడా ఒకసారి కలుపుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా మిక్స్ అయ్యే విధంగా కలిపేసి యాభై గ్రాముల చింతపండు తీసుకొని నానబెట్టి గుజ్జు తీసుకున్నానండి. ఈ విధంగా ముక్కలు మునిగే వరకు చింతపండు గుజ్జు పోసుకోవాలి. ముక్కలు మునిగిందాక పోసుకోవాలండి. మరొకసారి కలిపి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒకసారి స్టవ్ మీద పెట్టుకోవాలి. మూత వేసుకొని ఉడికించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, కొంచెంసేపు ఉడికిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకోవాలి. కొబ్బరి, అల్లం, చిన్నిపాయ పేస్ట్, మసాలా మొత్తం వేసుకోవాలండి. ఒకసారి మళ్ళీ చట్టుతో పట్టుకొని కలిదిప్పుకోవాలి. గట్టి అయితే పెట్టకూడదు, చేప ముక్కలు నలిగిపోతాయండి గంటి పెట్టి తిప్పితే. అందుకని ఈ విధంగా మిక్స్ చేసుకోండి మసాలా మొత్తం కలిసే వరకు. మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ బాగా పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. చేపల పులుసు అయితే దగ్గరకు వచ్చేసింది. గుజ్జుగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేసుకుంటున్నాను. 1 స్పూన్ గరం మసాలా వేసానండి. కరివేపాకు 1 రెమ్మ వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ ఏ విధంగా పైకి వచ్చిందో ఆ విధంగా అప్పటి వరకు ఉడికించాలి. ఒకసారి మూత వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. చూడండి, చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేడివేడి అన్నంలోకి ఈ చేపల పులుసు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మరి ఇది మార్నింగ్ వండుకొని ఈవినింగ్ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. లేకపోతే నైట్ వండుకొని ఎర్లీ మార్నింగ్ తిన్నా సరే టేస్ట్ బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.